ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారా? ఎందుకు మారుస్తున్నావు ఇక్కడికి వచ్చి? దేనికోసం వచ్చింది ఇక్కడికి? నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చావు? అయినా ఒక విషయం చెప్తున్నాను, మా దేవుళ్ళు ఉంటుండగా మీ దేవుడితో మాకేం అవసరం చెప్పోసారి? పద్ధతేనా? మా దేవుళ్ళు ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీకంటే సిగ్గు శరం లేకుండా మీ తల్లిదండ్రులు వదిలేసి ఇలా ఈదుల్లో తిరుగుతున్నారు. ఎంతవరకు ధర్మం? మీకు దేవుడు ఏమి న్యాయం చేసి మాకేం న్యాయం చేయలేదు? అరే చెప్పవా, దానికి ఆన్సర్ చెప్పు. నీ మాట చెప్పిన ఇక్కడ ఆలకించి డబ్బులు లేదు. పనికి మాలిన మాటలు ఆలకించి నువ్వు పాస్టర్ అయ్యేమో గానీ నువ్వు మారే ఆ రొంపలో నువ్వు దిగు. రొంపనుకున్నారో ఎదుర్కొన్నారు. ఈ పిల్లలు మీరు ఇలా చెడగొడతారా? దేనికోసం చెప్పు సార్. మీకు ఇక్కడ ఏం అవసరం? ఇక్కడ దేవాలయం ఉంది, ఇక్కడ మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? అసలు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఇక్కడ. మళ్ళీ వచ్చి ఈదుల్లోకి వచ్చి ఎవరు చెడగొడతారు? మీరు ఇక్కడ మీరు చెడ్డారు, మీరు చెడించారు, మమ్మల్ని చెడగొడతారు ఇక్కడ. ఎవరొచ్చారు మిమ్మల్ని ఇక్కడ? పాస్టర్ ఆడో పాస్టర్ మీరు శిష్యులు తయారయ్యారు ఇక్కడ. ఇది లైవ్ లో ఉంది. ఇప్పుడు రోడ్డు దొంగ, ఇది వ్యభిచారం కన్నా డేంజర్. ఇది మీ అమ్మ బాబునే సరిగ్గా చూసుకోలేదు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎవరు వదిలేస్తారా మీరు ఇక్కడ? ఈ విధంగా చాలా మంది క్రైస్తవులు హిందువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను మతం మార్చి వాళ్ళ ఇళ్లలో ఉన్న హిందూ దేవీ దేవతల చిత్రపటాలను, అదేవిధంగా ఆ ఊర్లో ఉన్న దేవాలయాలను ఈ విధంగా నాశనం చేస్తున్నారు. అయినప్పటికీ ఒకడేమో హిందువులు భారతదేశంలో 2% కూడా లేదు అంటే, ఇంకో పాస్టరు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1.5 కోటి పైనే ఉన్నారు అంటున్నాడు తన ఓటు బ్యాంకు కోసం. మరికొందరు మా సువార్తలను అడ్డుకుంటున్నారు అని చిల్లంగ మాటలు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరిని అనగదొక్కుతున్నారు? ఎవరు సంస్కృతిని ఎవరు నాశనం చేస్తున్నారు? మతం మారగానే హిందువుల దేవాలయాలని సహించలేని నువ్వు నీ పొరుగు వారిని ఎలా ప్రేమించగలవు? మరి అది అంటే ఒకటి దేవుణ్ణి మీరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అవును, అది మా ఇష్టం. అది ఎందుకు చేస్తారు? మీరు పూజ చేయాలి, మీరు కట్టారా? కాదు సార్.